మెతుకు మెతికి చూడక్కర్లేదు, ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలని చెప్తారు కదా పాతోళ్ళు సామెత పెద్దలు. చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ ఒక్కటి చూస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి E6 రోడ్డు అంట దాని పేరు. E6 రోడ్డు ఎక్కడ ఉందంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పాత సచివాలయానికి ఒక బజార్ వెనకాల ఉంది. అంటే వెనకాల బజారు కాకుండా దానికి అవతల బజారు. E6 ప్లాట్ అది. కొత్త సచివాలయం ఎదురుగుండా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన. అక్కడ 2024లో వారికి ప్లాట్లు కేటాయిస్తారు. అందరూ కలిసి కంచర్ల కిషోర్ గారు ముఠా అంతా ఉంది. వాళ్ళకి మొత్తం 30 ఎకరాలు వాళ్ళు ఇచ్చారంట. 30 ఎకరాలకి 5 ఎకరాల చిల్లర ఒకటే ప్లాటు సెక్రటరియట్ ముందు, హైకోర్టు అంటే వీళ్ళ ఇంటి ముందు సెక్రటరియట్ ఉంటుంది, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటుంది, ఇంటి పక్కన అసెంబ్లీ ఉంటుంది, ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది. 2024లో వాళ్ళకి ప్లాట్ ఇస్తారు అక్కడ. మరి అప్పుడు దాకా 2024 దాకా ఈ కంచర్ల వాళ్ళకి ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారంటున్నా. 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇచ్చారు? 2024లో వాళ్ళకి ప్లాట్ కేటాయిస్తారు. 2025లో చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బయానా ఇచ్చి వాళ్ళకి మాట్లాడుకున్న తర్వాత, మనుషులను మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి ప్లాట్ అక్కడ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. నారాయణ గారు కొనుక్కున్నదేమో, నారాయణ గారికేమో నారాయణ గారికి కూడా 2024లో ప్లాట్ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఇద్దరు డాబా మీద నుంచుంటే, చంద్రబాబు నాయుడు గారు డాబా ఎక్కడ నుంచుంటే, సార్ మీరు అక్కడి నుంచి నారాయణ ఆయనకి ఏకంగానే సార్ వస్తున్నా సార్ అని అక్కడి నుంచి వస్తాడు. ఈ ఫోన్లకి ఈయనలు అక్కర్లా. అంటే అంత పక్కన ప్లాట్లు తీసుకుంటారు అమరావతిలో. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పిల్లలు కూడా కొనుక్కున్నారు. వాళ్ళకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకోటి కూడా ఇంకా విచిత్రాలు ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు చిల్లర, జగన్ గారు ఎకరంలో ఇల్లు కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అసలు పచ్చ చొక్కా వేసిన పితోడు మాట్లాడతాడు. తాడేపల్లి ప్యాలెస్. ఆయన 4,840 కదా గజాలు. 4,840 గజాల్లో ఆయన ఇల్లు కట్టుకున్నది ఎంత? చుట్టూ మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పార్టీ ఆఫీస్ ఉంది. దాన్ని తాడేపల్లి ప్యాలెస్ అది అయితే 5 ఎకరాల్లో కట్టేదాన్ని ఏమంటారు? 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్న దాన్ని ఏమంటారు? ఆ కట్టుకునేవాడిని ఏమంటారు? చంద్రబాబు నాయుడికి చెప్పండి. ఎంత విచిత్రాలు జరుగుతాయంటే, నారాయణ గారేమో ఏమయ్యా మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పు తీస్తున్న నాలాంటి ఉంటాడు. ఏమయ్యా మంత్రి నారాయణ గారు, ఈ మధ్య నారాయణ గారు అంటే సిపిఐ నారాయణ గారు మొన్న ఎప్పుడు అడుగుతున్నాడు, నువ్వు నారాయణ పిల్లలను నన్ను ప్రశ్నిస్తున్నావు అనుకుంటున్నాను అన్నాడు సిపిఐ నారాయణ గారు. ఇక ఆయన మరి పేరన్నా లేదు, సిపిఐ నారాయణ గారు అని అనాలి, లేదా మంత్రి నారాయణ గారు అనాలి. మంత్రి నారాయణ గారిని క్లారిటీ ఇచ్చేస్తాం, మీరు కాదు, మంత్రి నారాయణ గారు. నవ్వుతాను నిజంగా. సిపిఐ నారాయణ గారు ఫోన్ చేసి నువ్వు నారాయణ అంటే నన్ను అనుకుంటున్నాను అని ఆయనే ఫోన్ చేశారు నారాయణ గారు. మిమ్మల్ని కాదు సార్, మంత్రి నారాయణ గారిని. పొంగూరు నారాయణ ఏదో ఉంది ఆయన పేరు, పొంగూరు నారాయణ గారిని. చంద్రబాబు నాయుడు గారి గుండికాయ ఏదో కాయ ఆయన. నారాయణ గారు ఏం చెప్తున్నాడు? నాలాంటోడు మాట్లాడుతుంటే, ఏం నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పాపం ఏంటి మీకు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి రాజధాని ఏమో అప్పులు అక్కర్లేదు, సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు, అది సంపద అన్నారు, ఇప్పుడేమో మా మీద అప్పులు చేస్తున్నారంటే 5,000 ఎకరాలు మిగులుతున్నాయి, 5,000 ఎకరాలు అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సచివాలయం ఎదురుగుండా హైకోర్టుకి
సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ మూడింటి మధ్యలో ప్లాట్ తీసుకుంటే 7,500 రూపాయలకి గజాన్ని 2025లో వారు కొనుగోలు చేశారు. వారి కోళ్ళ గారు సంతకాలు పెట్టారు. వారి కోళ్ళ గారే వచ్చి సిగ్నేటరీ కింద లోకేష్ గారు, శ్రీమతి గారు వచ్చి అక్కడ పొలం కొనుక్కున్నారు. పొలం కొనుక్కున్నామని ఏడుపు కాదు. ఈ 2024లో వాళ్ళకి అక్కడ ఎట్లా ప్లాట్ వచ్చింది, ఎలా వచ్చింది, కొత్తగా ఎందుకు ఇచ్చారు అక్కడ ప్లాటు, దాన్ని మీరే ఎందుకు కొనుక్కున్నారు? ఎందుకంటే మీరు కొనుక్కుంటామన్న తర్వాత బేరం కుదిరాక వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు కదా. నారాయణ గారికి అక్కడికి వచ్చింది, మామూలు రైతులకు ఎందుకు రాదు అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ సరిహద్దులు చూస్తే ఒకే 2 ఏపుల రోడ్లు, ఒకేపు 3 ఏపుల రోడ్లు, ఒకేపు ఖాళీ ఇళ్ల నిర్మాణానికి పనికొచ్చే ప్లాట్లు అని చెప్పాము. రిజిస్ట్రేషన్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లో కాగితాల్లో. ఇవాళ ఆ ప్లాన్ చూస్తే గ్రీన్ బెల్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఆనుకున్న సరిహద్దు ముక్క 3,800 గజాలు, అంటే సుమారుగా 1 ఎకరం మిగిలింది. ఆ ఎకరం గ్రీన్ బెల్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోగానే అది గ్రీన్ బెల్ట్ అయిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో గ్రీన్ బెల్ట్ అయిపోయింది. మరి సిఆర్డీఏ ప్లాన్ ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఎవడు నైబర్ ఉంటాకి లేదు, వాడకట్లో ఎవడో పక్కింటోడు ఎవడు ఉండకూడదు. ఏ మందడం రైతో, లేదా కృష్ణాపాలెం రైతో, లేదా ఏదో కూరు రైతు వచ్చేవాడు కదా. పోనీ రాధాకృష్ణ గారికి ఇవ్వచ్చుగా, రాధాకృష్ణ గారి కొడుకు కూతురు కూడా ఇచ్చారుగా, వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చుగా. లేదు, ఎవడో ఉంటాకి లేదు. పోనీ ఎవడో ఒకటి తెలుగుదేశం కార్యకర్త కన్నా ఇవ్వచ్చు కదా. లేదు, సమస్య లేదు, మొత్తం గ్రీన్ బెల్ట్. అంటే అమరావతి అనే దాంట్లో ఎంత అడ్డగోలుగా జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనే దానికోసమే విశదీకరించటానికి, ప్రజలకి చెప్పటానికి, చంద్రబాబు నాయుడు గారిని నిలదీయటానికి, ఈ పాపాలు ఏంటండి అని చెప్పి చెప్పడం కోసమే, తప్పు కదా అయ్యి అని చెప్పటానికి. ఇవాళ 7,500 గజానికి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు కోర్టు వీటిలో మధ్యలో కొంటాడు. 5,000 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, మిగులుతుంది గవర్నమెంట్ దగ్గర, 5,000 ఎకరాలు మేము అమ్మేసేసి అప్పు తీరుస్తూ ఉంటాడు. ఎట్లా 7,500 ఇంటూ 5,000 ఎకరాలతో కొడితే ఎక్కడవుతుంది? అవ్వట్లేదు కదా. 20,000 కోట్లు కూడా రావట్లేదు కదా. కానీ ఇప్పటికే మీరు 50,000 కోట్లు అప్పు చేశారు కదా అమరావతి పేరు మీద. వడ్డీలతో ఎంత అవుతుంది? 9%, 10% వడ్డీలకి తెస్తారు, 11% వడ్డీకి తెస్తారు. వడ్డీకి తెచ్చి కడతామంటారు. ఎప్పుడు కడతారు?